హైవేస్ ధర్మస్థలకి సంబంధించి డే 1 నేను పెట్టినటువంటి వీడియో, డే 2 పెట్టిన వీడియో వరుసన ఆర్డర్లో పెడుతున్నా. చూడండి ఎన్ని వీడియోలు పెట్టాను, అన్ని వీడియోలు పెడతాను. ప్రతి ఒక్క దానిలో నేను ఏదైతే గెస్ట్ చేస్తాను, నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో మొత్తం కూడా వందల సవాలు, అడుగుడుకో సవాలు అంటూ యూట్యూబర్లు, గ్రౌండ్ రిపోర్ట్లు అంటూ ఛానల్స్ వాళ్ళు ఎన్ని ఇస్తూ ఉన్నా, నేను పెడుతున్న వీడియో కింద దిక్కుమాలిన కామెంట్లు వస్తూ ఉన్నా, మీరు అమ్ముడు వేరు అంటూ ఉన్నా, నేను మాత్రం ధర్మానికి కట్టుబడ్డ రియాలిటీ అన్నది నేను ఊహించా. ఈరోజు అదే ప్రూవ్ అయిపోయింది. మార్నింగ్ పెట్టిన వీడియో, నిన్న పెట్టిన వీడియో అలాగే పెడితే మనకి కింద భయంకర డిస్కస్ కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఇంక ఇంత వెళ్ళని వదిలేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఎనీ టైం ధర్మస్థలలో వందల సవాలు పోతి పెట్టండి అని చెప్పినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు అంటే అతను అరెస్ట్ చేయబోతున్నారు. నీ వెనక ఎవరున్నారు? ధర్మస్థల ఆలయానికి సంబంధించి కావచ్చు, ఆ స్థలానికి సంబంధించి కావచ్చు, దాని యొక్క పవిత్రత భంగం కలిగించాలని చెప్పేసి కుట్రబడినారు. దానికి నువ్వు సహకరించో, ఎవరున్నారు చెప్పు. ఎందుకు అతను చెప్పినటువంటి స్పాట్స్ ఎక్కడ కూడా సవాల్ దొరకల. 2 చోట్ల, ఒక చోట ఎముకలు దొరికాయి, ఒక చోట వచ్చేసేమో ఫుల్ బాడీ దొరికింది. ఫుల్ బాడీ వచ్చేసి రీసెంట్ అని తెలుస్తుంది, చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకో ఎముకలు ఏవైతే దొరికినాయో అవి ఇప్పుడు లాంగ్ బ్యాక్ అని తెలుస్తుంది. ఇతను చెప్పిందేమో 1995 to 2014. అతను చెప్పిన ఏ ఒక్క స్పాట్ లో కూడా ఏమీ దొరకపోగా అతను ముందు పెట్టి, ఆ ఇష్యూస్ ని ముందు పెట్టి ఎవరెవరో వచ్చేసి ఏదో మాటలు, నేను ఇప్పటికి నా మాట కట్టుబడే ఉన్నా, అక్కడ డి గ్యాంగ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి ఉజిరే కావచ్చు, ధర్మస్థల కావచ్చు, బెల్తంగడి కావచ్చు, ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలని అక్కడ ఉన్నటువంటి ఒక గ్యాంగ్ హింసిస్తుంది, భయపెడుతుంది. అక్కడ వాళ్ళు ఏదో చీకటి సామ్రాజ్యం నడుపుతున్నారు, అది వీళ్ళకి తెలుస్తూ నేను చంపేస్తున్నారు. అదైతే నిజం. వీరందరూ సహాయపడుతున్నారంటే లోకల్ ఉన్న పోలీసులు. వీడొచ్చి ఏం చేశాడు? క్షమించాలి, 62 సంవత్సరాల ఈ పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి ఏం చేస్తాడు? ఇతను ఆడ 100 సవాళ్ళు పూడ్చిపెట్టా, నేనే సాక్షి, నేను పూడ్చిపెట్టాను, అందరూ చూశారు, ఆలయానికి చెందినటువంటి వాళ్ళే పూడ్చమని చెప్పారని చెప్పేస్తున్నాడు. నేను ఇప్పటికీ అతనిగా నేను సపోర్ట్ అంట. అతను మొత్తానికి అది రహస్యం బయట పెడదామనే వచ్చాడు. ఆ రహస్యం ఏంటి ఇప్పటికైనా బయటపడి నేను కోరుకుంటున్నా. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి? ఆల్రెడీ ధర్మస్థలకి చెలో ధర్మస్థల అంటూ బయలుదేరారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్, అతను బయలుదేరారు. అతను మరి కొంతమంది బయలుదేరారు. ఈలోపు ఇంకొంతమంది యాడ్ అవుతారు. ఇక ఈలోపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మార్నింగ్ కూడా చెప్పే కదా, కాంగ్రెస్ అతను, నేను మందస్వామి భక్తుని స్వామి, మతం పేరుతో జనాల మధ్య చిచ్చు పెట్టేది ఏంది, మందస్వామి మీద బురచలేదు ఏంది, ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేది ఏంది, ఎవడాడు, ఎవతది, ఎవరుగా మీరంతా అంటూ ఇతను ఎవడని వదిలిపెట్టం. అతను చెప్పినట్టు మొత్తం తవ్వాం, ఎక్కడ ఏమీలా. ఇప్పుడు అతను వదిలిపెట్టాం అంటే పారిశుద్ధ్య కార్మికులను వదిలిపెట్టాం, అరెస్ట్ చేస్తాం, వెనకాల ఎవరున్నారంటే మొత్తం బయట పెడతాం అని అంటున్నాడు. అంటే ఆలయ పవిత్రతకి చెడు చేద్దామని, చెడ్డ పేరు తెద్దామని అంటే కొంతమంది ట్రై చేశారు. వారిని వదిలేదిలే. ఏది మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమనుకున్నారు? మేము హిందూకి వ్యతిరేకమా, మేము హిందువులం అంటూ హిందువుల ఓట్ బ్యాంక్ చీలకుండా, హిందువుల ఓట్లు బీజేపీ సైడ్ వెళ్లకుండా డీకే శివకుమార్ ముందడుగు వేశారు. బీజేపీ వాళ్ళు స్లోగా తవ్వకాలు పెరిగే కొద్దీ ఎక్కడ ఏమీ దొరకలేదు అన్నప్పుడు వాళ్ళకి ముందుకు వచ్చేసారు. మీరు చాలా మంది అడిగారు కదా, ఎంత జరుగుతుంటే బీజేపీ సైలెంట్గా ఉందేంటి, ఎంత ఆర్ఎస్ఎస్ సైలెంట్గా ఉందేంటి అని. నన్ను తిరుగుతూ కామెంట్లు పెట్టారు బాబు చాలా మంది. మనిషివేనా అంటూ రకరకాల దరిద్రం మళ్ళీ నాకు వదిలే కానీ, బీజేపీ ఆర్ఎస్ కన్నా ముందు ఈ మనిషి ఉన్నాడు ఏంటి, ఈయనంటే ఎంత సపోర్ట్ చేస్తున్నాడు? ఎవరిని సపోర్ట్ చేశాడు? ఎవరిని? వీరేంద్ర హెగ్డేనా? వాళ్ళ తమ్ముడు హర్షేంద్ర కుమార్ని ఎవరిని సపోర్ట్ చేశాను? ధర్మస్థల క్షేత్ర పవిత్రత పోకూడదని అన్న, ధర్మస్థల అది క్షేత్రమా శ్మశానం అన్నటువంటి సిపి నారాయణ నాయుడే ఆయన నోరు ముయిద్దామని అన్న. కొంతమంది అన్య మతస్థులు వచ్చేసి దేవుడు ఉన్నాడా లేడా, అసలు ధర్మస్థలం అంత భూతు ప్రాంతం ఏంటి, ఆడ శవాలు ఉండటం ఏంటి, ఆడ తిరుగుతారంటే పచ్చి పిచ్చి కూతలకు వస్తుంటే వాళ్ళ నోరులు మేద్దామని చెప్పేసి నేను అన్న. ఏ రోజుకైనా సరే బయటపడేది ఒకే ఒక్కట్రా. అక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగి ఉన్నా, ఏమైనా బయటపడ్డా అది కేవలం ఆ ప్రాంతానికి చెందినటువంటివి తప్ప పుణ్యక్షేత్రానికో భక్తులకు సంబంధించి కాదని చెప్పేసి అన్న. ఈరోజు అదే ప్రూవ్ అయింది. ఎనీ టైం కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏమీ దొరకల. సుజాత భట్, అన్న భట్ వీళ్ళకి సంబంధం లేదని తెలుస్తుంది. ఇందాక మరలా అదే క్వశ్చన్లు, వీడియో పూర్తి చూడండి, అదే క్వశ్చన్లు. కానీ ఇప్పుడైనా చూడండి, సుజాత భట్కి పిల్లలు లేరు, ఎవరైనా దత్తత తీసుకోవాలా, ఓన్లీ కుక్కలని మాత్రమే పెంచింది, వీధి కుక్కలని. ఆ విషయంలోనే పేపర్లో ఆర్టికల్స్ లో వచ్చింది. ఆ భర్త 2009లో చనిపోయాడు, 2007లో విడిపోయారు. దెన్ ఆమె వచ్చేసి బెంగళూరు ఒక జడ్జిట్లో ఉంది. అండ్ అంతకుముందు సిబిఐ దగ్గర వచ్చేసి ఆమె స్టెనోగ్రాఫర్ ఏమి చేయలేదు, ఆమె చదువుకుంది 10.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈమె వెనక ఎవరున్నారంటే బయటపడాలి. ఆమె ఏనాడైతే ధర్మస్థలకు వచ్చాను, నా కూతురు కనపడతలేదని వచ్చాను, అప్పుడు నన్ను కొట్టారు, 3 నెలలు కోమాలో ఉన్నాను, బెంగళూరు హాస్పిటల్లో ఉన్నానని చెప్పింది. అప్పుడు ఆ బెంగళూరు హాస్పిటల్ కూడా వెళ్తే అటువంటి ఎవరూ లేని మొత్తం ముందు పెట్టేశారు. సో మరలా చెప్తున్నా, నిజం అన్నది పక్కింటికి వెళ్లే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు ఏ మనుషులండి అసలు. నేను మరలా చెప్తున్నా, ఇంకా ఇక్కడ ఏదో రహస్యం ఉంది, బయటపడాలి, మాట్లాడుకుందాం. బట్ డే 1 నుంచి ఎంత ఘోరంగా అండి మీరు మాట్లాడింది. ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండి. ఎవరెన్ని మాట్లాడినా సరే 100 సవాలు అన్నది అబద్ధం. 2-3 సవాలు బయటపడవచ్చు అంటే అప్పుడు కూడా అంటే ఒక శవం అయితే మీకు ఓకేనా, ఒకటైన శవమే కదా అని పిచ్చి పిచ్చి కోతలకు వస్తారు. అరే 1-2 తప్పు కదా అని అన్నాను నేను, సర్లే ఎక్స్ప్లెనేషన్ వద్దులే కానీ ఐఎమ్ షూర్ కేసు అయితే క్లోజ్ కాకపోతే నాకు అర్థమవుతుంది. బట్ ఖచ్చితంగా అక్కడ డి గ్యాంగ్ మీద ఆ డి గ్యాంగ్ రిపబ్లిక్ అంత హడావుడు ఏదో చేస్తున్నారు, ప్రత్యేకంగా వాళ్ళకి రాజ్యాంగం అంటూ ఆడన్న పోలీసులకు సంబంధించి వీళ్ళు ఏదేదో వాళ్ళ బానిసలాగా మార్చేసుకుని వాటి నిండి బయట పెట్టండి. ఉజిరే, ధర్మస్థల, బెల్తంగడి ఆ ప్రజల దగ్గర నుంచి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకోండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఆ ఊర్లో 4 రోజుల పాటు పెట్టండి, న్యాయ సేవా కేంద్రంలాగా పెట్టండి. ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న బాధ, వారికి తెలిసిన నిజాలు మొత్తం చెప్పనివ్వండి. ఎవరికి సంబంధించిన ఐడెంటిటీ కూడా బయటకు రివీల్ చేయమని కూడా చెప్పండి. అది మాత్రం నేను చేయమని కోరుతూ ఉన్నా. మరలా చెప్తున్నా, వీరేంద్ర హెగ్డేకో ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా సపోర్ట్ కాదు. అక్కడ ఎంతమంది బాధపడుతున్నారన్నా, సౌజన్య, పద్మనాథ మరికొంత కనపడబడిపోయారన్నా, చంపి వాళ్ళ శవాలు దొరికినాయి అన్నా, ఇంకొన్ని ఎఫ్ఐఆర్లు మొత్తం డిస్ట్రాయ్ చేశారన్నా, అండ్ మిస్సింగ్ కంప్లైంట్స్ మొత్తం కనిపించకుండా పోయినాయి అన్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్లు మొత్తం కూడా చాలా దాచేశారన్నా, మొత్తానికి ఇక్కడ భయంకరంగా ఇది జరుగుతుంది. దేవాలయానికి వచ్చే భక్తుల విషయంలో వీళ్ళు ఏం చేయట్లా. ఆ చుట్టుపక్కల ఉన్నారే వాళ్ళకి సంబంధించిన కనుక తెలిస్తే మాత్రం చంపేస్తారు, ఏదో చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, గ్రౌండ్ రిపోర్ట్ అంటూ అడుగడుక్కో శవం అంటూ అయ్యయ్యో బయటపడుతున్నాయి పురుగులు, అమ్మమ్మో బయటపడుతున్నాయి ఒంట్లో ఎముకలు అంటూ ఏమిచ్చారా అసలు వీడియోలు, ఏమిచ్చారా గ్రౌండ్ రిపోర్ట్లు అంటూ అక్కడ ప్రజలకు సంబంధించిన బాధను మీరు చూపించారే ఒప్పుకుంటా. కానీ పేరుకు శాటిలైట్ ఛానళ్ళు, పేరుకు టాప్ డిజిటల్ ఛానళ్ళు, అది సిగ్గు శరం బుద్ధికి నన్ను ఉందారా మీకు అసలు? బకెట్లో శవాల, బకెట్లో అస్థిపంజరాల, బండి అస్థిపంజరాల, అడుగడికి అస్థిపంజరాల, అక్కడ గుంప ఇక్కడ గుంప, ఏంట్రా అసలు? ఏం జర్నలిజం మీది అసలు? నేను కూడా పొలిటికల్ కొంచెం హైప్ ఇస్తాను రా బాబు. చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి ఇస్తా, హైప్ ఇస్తా నేను. అది కూడా కొంతవరకు రా నాయన. ఇవి నాకు సంబంధించిన ఉన్నప్పుడు నేను చెప్తా, ఇది కొంతవరకు రా బాబు. వేరే ఎక్కడికో వెళ్ళి మీరు రిపోర్టింగ్ అన్నప్పుడు, వేరే ఎక్కడికో వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ అన్నప్పుడు ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? వాళ్ళు ఏ చెప్పగా తెస్తావా? వాళ్ళకి తెలిసినవి తెలియని మొత్తం చెప్తున్నాడు, మైక్ ఉంది కదా అని ఇచ్చేస్తావా? దాన్ని ఇంకా ఎడిటింగ్ చేయవా? దాన్ని వచ్చేసి ఏది చెప్పకూడదు ఇవ్వవా? జర్నలిజం అంటే ఏంటి? వాడు ఏది చెప్తే అది ఇవ్వటమా? లేదా జనానికి ఏది అవసరం ఇవ్వటమా? క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడి నుంచి జర్నలిస్ట్ పరువు కాకుండా కాపాడండి, సమాజానికి ఏది అవసరం అది ఇవ్వండి. అంతేగాని ఏహే వాళ్ళు ఇచ్చారు ఇలా మొహాన పడేద్దాం అని పడేయకండి. ఎందుకంటే పాపం అమాయకులు సోషల్ మీడియా వల్ల, స్మార్ట్ ఫోన్ వల్ల ఊళ్ళో ఉంటుంటే వాళ్ళు కూడా భయపడిపోయి ఏదేదో నమ్మేసుకుంటా పోతూ ఉన్నారు. ఐఎమ్ షూర్ కేసు అయితే క్లోజ్ అయితే అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎక్కడైనా 0.001% మాత్రం ఈలోపు ఏదన్నా ఊహించిన బయట పడితే రహస్యం, అప్పుడు కేసు టర్న్ అయిపోయింది అంతే.